పీఠములో చినమల్ గొల్లొల్ల పీఠమున చక్కెర తెచ్చి మంచి పాదుల పోచి చీమల్లో తినయ్య అని చింతపోయిన వివరంగడుగుతే యమని చెప్పుదురు. మీ అందరికి నమస్కారం అండి. అందరికి నమస్కారం అండి. మేము ఒక పాట పాడినాం. ఆ పాట మీ అందరికి నచ్చిందంటారు, జనలోకం కూడా నచ్చిందంటారు. మళ్ళీ పాట పాడటానికి వచ్చినాం. ఆ పాట మళ్ళీ మొదలుపెట్టి మేము పాడినాం. ఆ పాటను కూడా మీరు వినండి, మంచిగా విని మీ పిల్లలు మీ జల్లలు మీ పండగ చేసుకొని మా పాటను కూడా మీరు విని సంతోషంగా ఉండండి. మీ అందరికి కొంత నమస్కారం. దక్షిణాది ధర్మాపురి పట్నం నుంచి యాదవరాజులు మందని తోలుకొని వచ్చి మందని పెట్టే వరకు ఆ 6 అన్నదమ్ములు, వాళ్ళు ఒక దొంగలు, 3 కథ చెప్పేటోళ్ళు, 3 మాత్రం బాట కాచేవాళ్ళు. అప్పుడు 3ని అక్కడ ఉంచి ఈ 3 వచ్చి ఏమంటుండ్రు, ఓ యాదవరాజులారా, మేము కొత్త కథ నేర్చుకొచ్చినాము, మంచి కథ నేర్చుకొచ్చినాము, ఆ కథ మీకు వినిపిస్తాము, మాకు ఒక గొర్రె పిల్లనివ్వండి అని చెప్పి కథ మొదలు పెట్టిర్రు. ఏమని పాడుతురు కథ మొదలు పెట్టి, తాండ్ర చెట్టుకుతుండో ఆ తాండ్ర చెట్టుకుతుండో అతిగే రెండోది మాయన్న తాండ్ర చెట్టుకుతుండో తీగే 2 చేతుల 2 1 వట్టన్న దశుల కథకు గొల్లొల్ల చొప్పుకు మూడోది మాయన్న దశుల కథకు గొల్లొల్ల చొప్పుకు ఉత్తరాజిన ఉరుగన్న అంటే ఉత్తరాజిన ఉరుగన్న, దక్షిణాదిన దరగన్న, తూర్పున కంతన్న. ఈ ఉత్తరాజిన కొంతవరకు కుక్కలు ఉన్నాయి, దక్షిణాదిన కొంతవరకు బలగం ఉన్నది, తూర్పున కంత ఉన్నది అని ఆ దొంగలకు పైన దొంగలకు ఏమని చెబుతురు, తాండ చెట్టుకు తూండ్రాతిగే తాండ చెట్టుకు తూండ్రాతిగే రెండోది మాయన్న తాండ చెట్టుకు తూండ్రతిగే ఆ సంఖ్యలో 1 వెత్తన్న ఈ సంఖ్యలో 1 వెత్తన్న 101 వట్టన్న తాండ చెట్టుకు తూండ్రతిగే రెండోది మాయన్న. అయితే ఆ కథ చెప్పే వాళ్ళు ఏమని చెబుతున్నారు, ఈ సంఖ్యలో 1 పెట్టుకో, ఈ సంఖ్యలో 1 పెట్టుకో, 101 పట్టుకొని ఆ పనమటి ఉన్న కంతని మీదకి వెళ్ళి చక్కరంగా గొర్రెలను దాటించుకో, మేఘ దాటించుకో అని చెప్తుడు. ఉత్తరాదిన ఉరుగన్న దక్షిణాదిన దరిగన్న తూర్పున మా కంతన్న తాండ చెట్టుకు తూండ్రదిగే రెండోది మాయన్న తాండ చెట్టుకు తూండ్రదిగే రెండోది మాయన్న. ఆ సంఖ్యలో 1 వెత్తన్న ఈ సంఖ్యలో 1 వెత్తన్న 101 వట్టన్న తాండ చెట్టుకు తూండ్రదిగే రెండోది మాయన్న దశుల కథకు గొల్లొల్ల చొంపుకు దశుల కథకు గొల్లొల్ల చొంపుకు మూడోది మాయన్న. ఇట్లా చెప్పుకుంటా ఆ గొర్రెలను దాటించుకుంటా ఆ మేకల్ని దాటించుకుంటా ఈ గొల్లోను సొంపు తలిగింది. అదే కొత్త కథరా, ఎక్కడ లేని కథ, మంచిగా ఉందిరా కథ అని చెప్పి ఈ గొల్లోను సొంపు చేపించి వాళ్ళని కొంతవరకు మాత్రం కూడా వాళ్ళు వినిపించుకుంటా ఈ మందని దాటించుతురు. ఆ 3 దొంగలు కథ చెప్తురు, 3 దొంగలు మందని దాటిస్తురు. ఏమని దాటిస్తురు, కళ్ళ చెరువున కథ మీద ఓ కళ్ళ చెరువున కథ మీద కలుగుండకాయలు నల్లేసుంచన్న కళ్ళ చెరువున కథ మీద కలుగుండకాయలు నల్లేసుంచన్న తాండ చెట్టుకు తూళ్ళ తీగే మూడోది మాయన్న దశుల కథకు గొల్లొల్ల చొంపుకు రెండోది మాయన్న. అప్పుడు ఈ ముచ్చట ఈ కథ చెప్పుకుంటా మందని మొత్తం దాటించారు. దాటించిన తర్వాత ఒక్కరోజు తొలి కోడి కూసింది. కోడి కూసేటప్పుడు ఈ 3 యాసుకులు ఏమని అడిగింది, అయ్యా మేము కథ నిండా చెప్పినాం, మాకిచ్చే గొర్రె పిల్లని మాకు ఇవ్వండి అంటే ఒక యాదవరాజులంతా కలిసి ఒక గొర్రె పిల్లని ఇచ్చి మళ్ళీ మందకే చూసుకున్నారు. కళాకారులు కొంతవరకు ఒక యాదవలు ఆ మందకే చూసుకుంటే ఏమంటారు, రే మందంతా మొత్తం నాశనమైపోయింది, మందని మొత్తం దాటించుకున్నారు, వాళ్ళు కథ చెప్పే కళాకారులు కాదు దొంగలు రా. ఓ తాండ చెట్టుకు తూండ్రాతిగే
తాండ్ర చెట్టుకు తూండ్రా దిగే రెండోది మాయన్న దసుల కథకు గొల్లోల చొప్పుకు మూడోది మాయన్న ఆ సంఖ్యలో ఒకటి ఈ సంఖ్యలో ఒకటి నోట ఒకటి పెట్టన్న ఆ సంఖ్యలో ఒకటి పెట్టన్న ఈ సంఖ్యలో ఒకటి పెట్టన్న నోట ఒకటి పెట్టన్న తాండ్ర చెట్టుకు తూండ్ర దిగే మూడోది మాయన్న మొత్తం మందని దాటించుకున్నారు అని చెప్పి అప్పుడు ఆ ఒక యాదవరాజులు నుసులు కొట్టుకొని అయ్యో ఉన్నమన్నంత మొత్తం దాటిపోయిందని చెప్పి అప్పుడు ఒక రొమ్ము కరుచుకొని ఆ తల గుద్దుకున్నారు. నేను ఒక్కడు ముచ్చట చెప్తా, భార్య భర్తల ముచ్చట. ఏది భార్య చనిపోయింది, భర్త పదం పాడతాండు చూడండి జనమంతా చూస్తుటోళ్ళందరి ఎత్తొచ్చినట్టుంటది, ఏడుతుంటారు ఈ పదానికి. తెల్లు జగ్గన్ని పేట చెమ్మన్ని గుడి కాడ చేసిరి పాసాలంతా బామా నన్నెడానాడి పోయినవా ఏమీనంట నా మీద దయలేక ఇద్దరము బండేటి అపరిమశాలల్లా ఒక్కనే బండబట్టిని బామా నన్నెడానాడి పోయినవా ఏమీనంట నా మీద దయలేక. చూడు భార్య చచ్చిపోయింది, భార్య చచ్చిపోతే భార్య భర్తలు వాళ్ళు సంబరంగా బుక్కడి తిని ఏ కష్టం చేసుకొని మంచంలో పంటోళ్ళు భార్య చచ్చిపోతే ఆ భర్త ఎలాగెడతాను చూడండి. ఇంకొకటి పాడబోతానైనండి, ఇంకొక పాట పాడతాయినండి. సందా మామయ్యలో చక్కని రాజా సందా మామయ్యలో నాగలి వానింటే ముర్రుగల నా ఇంటే నాగలి వానింటే ముల్లుగల నా ఇంటే నాగలికొచ్చిన రాజు ముల్లుగర్రకు రాడా సందా మామయ్యలో చక్కని రాజా సందా మామయ్యలో. అప్పుడు బెమ్మంగారు 5 కొడుకులు కానీ అచ్చమ్మని కానీ అప్పుడు సమాధి దిగిపోయేటప్పుడు అప్పుడు ఒక దూదేకుల సిద్ధ వచ్చి ఆయన ఒక బెమ్మంగారి పాదం పట్టుకున్నాడు. ఆ ఇజ్జని కొందరు కొడుకులు కుక్కని తినమంటే తినలేదు, ఆ పాముని తినమంటే తినలేదు. తినకుండా ఆ ఒక సిద్ధయ్య వచ్చి ఆ గురువువారి మాట తీసుకొని అప్పుడు కుక్కని తిన్నాడు, పాముని తిన్నాడు. ఇజ్జని కొందరికి మొత్తం దారపోసుకున్నాడు. దారపోసుకున్నాక తర్వాత 5 కొడుకులు వచ్చి ఆ ఒక సిద్ధయ్య మీద పడి కొడుతున్నారు. ఏం కులం నీది, ఏమి జాతి అని చెప్పి నీ కులం మీద కులం అని చెప్పి అంటున్నారు. ఆ కులము అప్పుడు ఆ బెమ్మంగారు ఏం చెప్పిండు, నీకు నోరు లేదా, నీకు నోట్ల సరాస్పతి లేదా, నువ్వు పాడి చూపించు అని చెప్పి అప్పుడు బెమ్మంగారు చెప్పాడు ఆ సిద్ధప్పకు. దావని పాడుతుండు, ఏ కులమని నన్ను వివరంగడుగుతే ఏ కులమని నన్ను వివరంగడుగుతే యమని చెప్పుదు లోకులకే బలగా కూలకే తున్న పొతులకే ఈ దుష్టుల కూతురు మరుగులకు పోయే కులమని నన్ను వివరంగడుగుతే పోయే కులమని నన్ను వివరంగడుగుతే నేను యమని చెప్పుదు లోకులకే బలగా కూలకే తున్న పొతులకే ఈ దుష్టుల కూతురు మరుగులకు ఎత్తున్నరముని ఎక్కువ పెట్టుకొని దూదేకు దుట్టు సంక పెట్టుకొని డుముకనేదే నా కులము ఇక దూదేకేదే నా కులము దూదే కులము నా కులము. అప్పుడు బెమ్మంగారు ఈ పాట చెప్పినాక సిద్ధయ్య ఈ పాట ఏ కులమని నన్ను వివరంగా అడిగితే ఏమని చెప్పుతు నేను లోకులం ఆ దుష్టులకు దుర్మార్గులకు ఆ దున్నపోతులకు ఏమని చెప్పుతున్నానని చెప్పి ఆ సిద్ధయ్య పలుకుతున్నాడు. దూదేకు దుడ్డు సంక పెట్టుకొని ఎద్దు నరుముని ఎక్కువ పెట్టుకొని డుముకు అనేది నా కులం, దూదేకేది నా కులం, దూదేకుల కులము నా కులం అని చెప్పి బెమ్మంగారికి అప్పుడు ఆ సిద్ధప్ప కొందరు ఆ పాట పాడుతున్నారు. ఎక్కట మా పెళ్ళంట ఎండ్రకాయ పులుసు అంట పాత జాట దప్పంట ఓ పంది పిల్ల గుర్రమంట రాములు నాకు ఎక్కపోతే దుఃఖం వచ్చే దేవుడా రాములు రాములు బొమ్మ కంటి రాములు ఎంత పని ఎత్తివయ్యా రాములు నన్ను ఏమి పని ఎత్తివయ్యా రాములు. అప్పుడు రాములు ఆ శ్రీకాంత ముత్యాల మునుగొంగు ముఖమందును పెట్టుకొని ఆ రాముల్ని దలుచుకొని అప్పుడు వలపోస్తుందట. వెంకటమ్మ పెళ్ళంట ఎండ్రకాయ పులుసంట పాత చాట దప్పంట పంది పిల్ల గుర్రమంట అది ఎక్కపోతే నాకు దుఃఖం వచ్చింది రాములు నువ్వు ఎంత పని చేసినావు రాములు నన్ను రాములు బొమ్మ కంటి రాములు నన్ను ఎంత పని చేసినావు రాములు నన్ను ఏమి పని చేసినావు రాములు. వినవా రైట్ అంటే బయటేస్తా పావలిస్తే పక్కేస్తా పనమటింటే మంచం వేస్తా రాములు నన్ను బాధ పెట్టకు రాములు
అని ఆ శ్రీకాంత్ ఆ పాట పాడు. మా పెద్ద మనిషి మా పాడిన పాట మా పెద్ద మనిషి నేను పాడినాం. మీకు అందరికి నచ్చిందా? మీ కొడుకులు బిడ్డలు అల్లుళ్ళు వస్తారు, మంచిగా పాట పెట్టుకోండి, మంచిగా చూడండి, మంచిగా పండగ మంచిగా చేసుకోండి. నమస్కారం.